సెలవులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. అయితే సంక్రాంతికి ముందే చైనా మాంజా మెడ మీద కత్తిలా వేలాడుతోందనే విషయం అందరూ గమనించి తీరాలి. ఇప్పటికే ఎందరో చైనా మాంజా ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పారు. సింథటిక్, నైలాన్ తదితర పదార్థాలతో తయారైన చైనా మాంజా అంత త్వరగా తెగదు. ఇది పదునుగా ఉండటం వల్ల గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికే ఎందరో చైనా మాంజా ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పారు. దీంతో వీటి అమ్మకాలు, వాడకాలు నిషేధం విధించింది ప్రభుత్వం. అయినా కొందరు ప్రాణాంతకమని తెలిసి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అక్రమంగా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మరీ అమాయకులకు అంటగడుతున్నారు. ఈ మధ్య చైనా మాంజాతో గాలిపటాలు ఎగిరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రి పాలైన వారు ఎందరో. నైలాన్, సింథటిక్ దారానికి గాజు ముక్కలు, విషపూరితమైన రసాయనాలు, ప్లాస్టిక్ పొడి కలిపి ఈ మాంజా తయారు చేస్తారు. అందుకే ఇది శరీరంలో ఎక్కడ తాకినా పదునైన కత్తిలాగా గాయపరుస్తుంది. పొరపాటున మెడకు చుట్టుకుందంటే ఉరితాడులా బిగుసుకుని ప్రాణాలు తీస్తోంది. తెగిపోయిన గాలిపటాల దారాలు కొన్నిసార్లు విద్యుత్ తీగలు, చెట్లపైన వేలాడుతుంటాయి. వీటిపై వాలిన పాపానికి లెక్కలేనన్ని పక్షుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేలాడే మాంజాల వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్పై వెళ్లేవారు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి సంక్రాంతిని సంతోషంగా ముగించాలంటే గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చైనా మాంజాకు దూరంగా ఉండండి. మాంజా కొనేటప్పుడు జాగ్రత్తగా గమనించి కొనుగోలు చెయ్యండి.